హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిర్చి BB8 అప్డేట్స్. మండే ఎపిసోడ్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి చూడండి. చాలా ఇన్ఫర్మేషన్, చాలా లెంతీ వీడియో అయితే ఉండబోతుంది. చాలా పాయింట్స్ అయితే నిన్న నామినేషన్స్ కదా, ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్, ఫుల్ ఎపిసోడ్ లైవ్ ప్లస్ ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మాట్లాడుకున్నాం. కంపల్సరీ లాస్ట్ వరకు అయితే చూడండి, బిగ్ బాస్ని ఇష్టపడే వాళ్ళు. ముందు ఎపిసోడ్ కొంచెం కంటిన్యూయేషన్ అయితే చూపిస్తారు. బేబక్క వెళ్ళిపోయింది కదా, సీత నైనిక, కిరాక్ సీత నైనిక అని ఇద్దరు ఏడుస్తూ ఉంటారనమాట. అసలు అనుకోలేదురా నేను వెళ్ళిపోతారని, అంటే చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను, అంటే కొద్ది రోజులు ఒక వారం అయినా కూడా మిస్సింగ్ ఫీలింగ్ అనేది కలుగుతుంది అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. విష్ణు వచ్చి ఓదారుస్తుంది. అవును, చాలా టఫ్ టైము, ఇప్పుడే కాదు ఇంకా ముందు చాలా టఫ్ టైం ఉంది, నన్ను నేను స్ట్రాంగ్ చేసుకోవాలి, ఉండాలి స్ట్రాంగ్గా అని చెప్పేసి తనలో తను అనుకుంటూ ఉంటుంది. నైనిక కూడా అట్లే అనమాట. ఓకే, ఇంకా కాస్త కూల్ అవ్వు అని చెప్పేసి నైనిక చెప్తూ ఉంటుంది సీతకి. తర్వాత నిఖిల్ వచ్చి ఓదారుస్తాడనమాట, ఎక్కువ ఏడ్చేదలకే. తర్వాత నిఖిల్, పృథ్వీ, సోనియా, అభయ్ నవ్వుతూ ఉంటారనమాట. సేవింగ్ జరిగినప్పుడు ఎవరు అనుకుంటే ఎవరు సేవ్ అయ్యారు అని చెప్పేసి దాని గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. తర్వాత మార్నింగ్ వచ్చేసి అందరికన్నా ముందు లేసి మన సీత డిషెస్ వాష్ చేస్తూ ఉంటారు. మధ్యలో ఆదిత్య గారు వచ్చి కూడా హెల్ప్ చేస్తారు కొద్దిగా. నైట్ చేర్చి వాష్ చేసుకోకుండా పడుకుంటారు అనమాట. సో మార్నింగ్ అయితే వాష్ చేస్తూ ఉంటుంది. మనకు సాంగ్ అయితే వస్తుందన్నమాట. 8th డే డోంట్ స్టాప్ డాన్సింగ్, పూనకాలు లోడింగ్ అని చెప్పేసి సాంగ్ అయితే వేస్తారు. ఫుల్ డాన్సెస్ వేస్తారనమాట. ప్రేరణ అంటుంది, అక్క వెళ్తుందని నేను అనుకోలేదు అని అంటుందన్నమాట. మరి ఎవరు అనుకున్నావు, సోనియా అనుకున్నావా, ఆమె వెళ్ళే ఛాన్సే లేదు అసలు అని చెప్పేసి సీత అంటుంది. విష్ణు అంటుంది, నేను కూడా సోనియా అనుకున్నా అని సైలెంట్గా అంటుందన్నమాట, చాలా లో వాయిస్లో ఉంటుంది. నైనిక అంటుంది, లేదు అసలు ఆమె వెళ్ళే ఛాన్సే లేదు అంటుందన్నమాట. విష్ణు అన్నాక అంటుంది. ప్రేరణ అండ్ యష్మి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఎవరికి వేయాలి అనుకుంటున్నావు నామినేషన్స్ అని చెప్పేసి. యష్మి అంటుంది, క్లాన్ వాళ్ళనే. అంటే ఆమె ఏమన్నా యష్మి కొన్నిసార్లు ఎట్లా మాట్లాడుతుందో అనిపిస్తుంది. ఆమెని ఎవరినైతే చీఫ్ లాగా ఎన్నుకున్నారో వాళ్ళనే నామినేట్ చేయాలనుకునిందంట. చాలా దారుణం అనిపించింది. బిగ్ బాస్ ఎట్లానో అన్నాడు, ఛాన్స్ లేకుండా పోయిందని అప్సెట్ అయినట్టుంది బాగా. తర్వాత అఫ్రీది మణికంఠ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ కొన్ని టీమ్గా ఫామ్ అయ్యారు, ఎవరెవరికి వేయాలో చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది అని చెప్పేసి అంటాడనమాట అఫ్రీది. మణికంఠ అంటాడు, అవును కరెక్టే అని చెప్పేసి అంటాడు. తర్వాత నిఖిల్ మణికంఠ డిస్కషన్ జరుగుతుందనమాట. బయట ఉంటే ఒక ప్రాబ్లం, లోపల ఉంటే ఒక ప్రాబ్లం, మాట్లాడితే ఒక ప్రాబ్లం, మాట్లాడుకుంటే ఒక ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్స్గానే ఉన్నాయి ఇక్కడ, చాలా టఫ్గా ఉంది. నిఖిల్ నుంచి ఆ మాట అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఛాన్స్ ఇస్తే వెళ్ళిపోతా. మనము అందరం నిఖిల్ అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నాం కదా, చాలామంది నేను కామెంట్స్లలో చూశాను, నిఖిలే విన్నర్. అట్లాంటి వాడు అట్లా సోనియాతో మాట్లాడుకున్నాం. అది కూడా క్లియర్గా ఎందుకు అట్లా అనిపించింది నిన్న ఎపిసోడ్ మాత్రమే అందరికీ అనేది మాట్లాడుకుందాము. తర్వాత మణికంఠ అంటాడు, అవును ఏదైనా ఆలోచించి చెయ్యి ఏదైనా అని చెప్పేసి చెప్తాడు. తర్వాత పృథ్వీ అండ్ సోనియా డిస్కషన్ చేస్తూ ఉంటారు. అంటే ఆమె చెప్తుంది సోనియా పృథ్వీకి తన బాయ్ ఫ్రెండ్ క్వాలిఫికేషన్స్ ఎలా ఉండాలో చెప్తుందనమాట. నాకు స్పేస్ ఇవ్వాలి, నాతో బాగుండాలి, నా మాటకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇట్లా చెప్తుందనమాట. ఇట్లా హ్యాండ్ పట్టుకొని ఇట్లా ఒత్తుతూ బ్యాండ్ అని అంటూ చెప్తుంది పృథ్వీకి.
తర్వాత విష్ణు వచ్చి చూడు వాళ్ళిద్దరిని అంటే పర్లేదు నా పృథ్వీ ఎంతమందికైనా ప్రేమ పంచొచ్చని ఈమె కామెడీగా అంటుంది విష్ణుప్రియ అని మనకంట డిస్కషన్ జరుగుతుంది కాసేపు. విష్ణు అంటుంది సోనియా మాట్లాడేటప్పుడు ఎంత ఇచ్చింది ఎక్స్ప్రెషన్స్, అందరూ వచ్చి అడగడము నేను ఎక్స్ప్లెయిన్ చేయడము అది కొంచెం బాధేసిందంటే మనకంట తన మీద నాకు కొంచెం అంటే ఒక రెస్పెక్ట్ ఉంది అంటే కనుక నాకు కూడా ఉంది. కేవలం ఆమె కోపంలో కొన్ని మాట్లాడుతుంది కదా అది మాత్రమే నచ్చదు, అదర్వైజ్ తను చాలా మంచిది, నాకు కూడా రెస్పెక్ట్ ఉంది అని చెప్పేసి చెప్తుంది విష్ణు. యష్మి బిగ్ బాస్ పిలుస్తాడు, యష్మి సేవ్ ఈ నామినేషన్స్లో నుంచి నువ్వు సేవ్, ఎందుకంటే నువ్వు వేరే క్లాన్ నుంచి నువ్వు విన్ అయినందుకు మిగతా వాళ్ళని ఎవరైనా నువ్వు నామినేట్ చేయొచ్చు, కాకపోతే అదర్ క్లాన్స్ వాళ్ళని చేయకూడదు, చేయకూడదు అని చెప్తాడు. అందుకు తను వాళ్ళనే చేయాలనుకునేది కదా, అందుకు తనకు ఛాన్స్ మిస్ అయిపోయిందని నవ్వుకుంటుందన్నమాట. మాట చెప్తాను, పెయింట్ వేసి అయితే నామినేట్ చేయాలి, రీజన్స్ చెప్పాలి. ఫస్ట్ అయితే సీతను పిలుస్తారనమాట, నిఖిల్ని నామినేట్ చేస్తుంది. ఎందుకంటే నిన్ను ముందు వారమే చేద్దాం అనుకున్నాను, చేయలేదు, అందుకే ఇప్పుడు చేస్తున్నా, నాకెందుకో మీరు ముందు నుండి కలిసి వచ్చారు అనిపిస్తుంది, తెలిసి ఒక పర్స్పెక్టివ్లో ఆడుతున్నారు అని అనిపించింది, మీలో ఇంకా డామినేషన్ స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి మీలో, అందుకే అని చెప్పేసి చెప్తుందన్నమాట. మీరు అనుకునేది రాంగ్, మేమైతే అలా కాదు, బట్ ఓకే అంటే అక్కడ సరిగా డిఫెన్స్ కూడా చేసుకోడు. ఎందుకు నిఖిల్ చాలా డల్ అయిపోయినట్టుగా అనిపించింది నిన్న నామినేషన్స్లో. తర్వాత ప్రేరణని నామినేట్ చేసింది సీత. నీతో ఎంతమంది నీతో మంచిగా బాండింగ్ ఉంది నాతో, బట్ వాట్ ఎవర్ యూ డిడ్ నీకు మంచి అనిపించినది ఇంకొకరికి మంచి అనిపించకపోవచ్చు అంటుందన్నమాట. ప్రేరణ చెప్తూ ఉంటుంది, చీఫ్కి ఒక వాల్యూ ఉంటుంది, వాళ్ళ మాటకు రెస్పెక్ట్ ఇవ్వాలంటే మాట్లాడనివ్వదు, కంటిన్యూగా సీత మాట్లాడుతూనే ఉంటుంది. అయితే చీఫ్ చంపేసినా నీకు ఓకేనా అని, ఓకేనా చంపేసినా ఓకేనా అని ఇరిటేట్ చేస్తుంది అనమాట. నన్ను మాట్లాడనివ్వవా, నా వర్డ్స్ చెప్పనివ్వవా, నేనేం చెప్తున్నానో అది చెప్పనివ్వవా, ఛాన్స్ ఇవ్వవా, ఇంకా ఎందుకు అని చెప్పేసి క్యూట్గా అంటుందన్నమాట ప్రేరణ. తర్వాత కొద్దిసేపటికి వింటాను మాట్లాడు అని చెప్తుందన్నమాట. ఇప్పుడు డస్ట్బిన్ నీట్గా ఉంది, జస్ట్ అట్లా వేసి అది వెంటనే లోపల ఏం లేదు, అది వెంటనే తీసేయడమే. అక్కడే నువ్వు చెప్పింటే అది నేనే తీసేసేదాన్ని, అది కావాల్సిగా చేయలేదు, అది జోక్గా అక్కడ చీఫ్ చెప్పినది మేము పాటించాలి కాబట్టి మాత్రమే అలా చేశాను, అది నీకు నచ్చలేదు, ఓకే అప్పుడే చెప్పింటే నేనే చేసేదాన్ని కదా సీత అంటుంది. అయితే నువ్వు బాత్రూంలో వెళ్ళి తింటావా, లేదు కదా అంటే కనుక అలాగే నాకు కూడా అది అంటే కనుక తింటాను అంటుంది ప్రేరణ. వెళ్ళి తిను అని చెప్తుందనమాట. అక్కడ మాటలు వదిలేసింది సీత. అయితే భలే మాట్లాడనులే సంథింగ్ అంటే ఏదైనా గట్టిగా మాట్లాడు అని చెప్పేసి అంటుంది ప్రేరణ. పెయింట్ వేసేస్తుంది, అయిపోతుంది. తర్వాత అభయ్ని పిలుస్తారనమాట, విష్ణు నామినేట్ చేస్తాడు. నేను నిన్ను అసలు ఫ్లాప్ అనుకోలేదు, నువ్వు ఫ్లాప్లో ఉంటావు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు, పీపుల్ కూడా ఎందుకో నాకు అనిపిస్తుంది ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నువ్వు ఇంకా బాగా ఆడాలి అంటే కనుక విష్ణు సరిగా డిఫెన్స్ చేసుకోదు అక్కడ నామినేట్ చేసినందుకు. ఓకే బట్ నేను ఇంకా ఏమి చేయాలో నాకు అర్థం కావట్లేదు, నేను అన్నీ 100% ఇస్తున్నాను, ఓకే పీపుల్ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఓకే అని చెప్తుంది వెంటనే. తర్వాత ఆదిత్య విష్ణు ఓకే అభయ్ విష్ణు అయిపోయింది కదా. తర్వాత ఆదిత్యని చేస్తాడు. ఆదిత్యకి చెప్తా, ప్రతి పర్సన్కి ఒక పర్సనాలిటీ ఉంటుంది,
మీరెందుకో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఏదో చేయాలనుకుంటున్నారు బట్ అది ఇవ్వట్లేదు, మీ నుండి రావట్లేదు, ఇస్తారని చెప్పేసి అంటాడు. చాలా సిల్లీగా, అంటే కరెక్ట్ రీజన్స్ చెప్పలేదు అబ్బాయి. నామినేషన్స్ చెప్పే వాళ్ళు సరిగా చెప్పలేదు, అవతల డిఫెన్స్ చేసుకునే వాళ్ళు చెప్పలేదు. ఈ అబ్బాయి ఫస్ట్ పర్సన్ అలా. ఆదిత్య అంటాడు, ఇది నా పర్సనాలిటీ 45 years నుండి, అంటే తన ఏజ్ ఎక్కువ, నేను అంత పర్ఫామ్ చేయలేను అని చెప్పేసి ప్రజలు అనుకోవాలనో మనకు తెలియాలనో నేను చాలా కష్టపడి ఇంతవరకు వచ్చాను. నేను ఇలా ఉండడానికి నేను చాలా కష్టపడ్డాను. నేను ఈ ఏజ్లో అంత టాస్క్ ఆడడము నా వరకు ఎంత అవుతుందో అంతవరకే ఆడగలను. నాకు బీబీ చాలా ఇంపార్టెంట్, మా ఫ్యామిలీకి ఇంపార్టెంట్, నాకు మనీ ఇంపార్టెంట్. అంటే ఎవరైనా బిగ్ బాస్కి మనీ కోసమే కదా వచ్చేది. మంచిగా ప్రజల మనసు గెలుచుకోవాలి, మంచిగా ఆడాలి, ప్రైజ్ మనీ గెలవాలి, ఒక పేరు కోసం వస్తారు ఎవరైనా. ఆయన ఒక్కడే వచ్చినట్టుగా చెప్తున్నాడు అనమాట. మీరు అంతగా సరిగా దేంతో ఇన్వాల్వ్ అవ్వినట్టు నా ఉద్దేశం అని చెప్పేసి, ఓకే అది మీ ఉద్దేశం అని చెప్పేసి పెయింట్ చేసుకుంటాడనమాట. సోనియాని పిలుస్తారు, నైనికాకు వేస్తుంది. కన్వెన్షన్ రూమ్లో మీరంతగా మంచిగా కొన్ని ఆలోచించి, ఎందుకంటే మీరు చీఫ్ కదా, మీ పైనే కదా మిగతా వాళ్ళు, మీ గ్రూప్లో ఉండే వాళ్ళంతా ఆధారపడి ఉంటారు. అక్కడ కనుక మీరు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని ఉంటే ఇలా అదర్ క్లాన్ నుంచి మీరు అలా ప్రాబ్లమ్స్ ఇప్పుడు పెడుతున్నారు కదా, ఇలా జరిగాయి కదా, చెత్త నుంచి చెత్త ఇలా జరగకుండా ఉన్నందుకు కదా మీరు సెలెక్ట్ చేసుకుంటే. అంటే కనుక మీరు అన్నది ఒక 1% అయితే కరెక్ట్, బట్ అక్కడ మాకు ఛాన్స్ ఇచ్చింటే నేను సెలెక్ట్ చేసుకునేదాన్నేమో. ఎనీవే నేనైతే నా టీం వాళ్ళని అది చేయాలి కావాలని కష్టపెట్టాలి అని నేను ఎప్పుడు అనుకోను అని చెప్పేసి అంటుందన్నమాట నైనిక. అంటే లీడర్షిప్ క్వాలిటీ అంటే అదే కదా అంటుంది సోనియా. నా వరకు నేను లీడర్షిప్ క్వాలిటీస్ ఎంతనే అది చేస్తున్నానని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి చెప్తుంది నైనిక. సీతని చేస్తుంది నెక్స్ట్ సోనియా. ఇప్పుడు ప్రాబ్లం వస్తే లీడర్కే చెప్తాం ఏదైనా వెళ్ళి కదా. నిన్ననే నీలో క్లారిటీ మిస్ అయిందని నాకు అర్థమైపోయింది. గేమ్లో నీకు క్లారిటీ లేదని నాకు అర్థమైపోయింది. ప్లస్ నీకు మెచ్యూరిటీ ఇంకా రాలేదు. మెంటల్ టాస్క్ ఏదన్నా ఇంకా ఉంటాయి పోను అవి నువ్వు అంత తీసుకోలేవు మైండ్కి ఇప్పుడే ఇలా అయితే. చిన్న దానికి ఇది అయిపోతున్నావు, ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అనేది నా ఉద్దేశం, వేరేదేం లేదని చెప్పేసి సోనియా చెప్తుంది. దానికి సీత చెప్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు క్లారిటీ ఉందో లేదో అది నాకు తెలుసు, నీకు తెలియడం అవసరం లేదు. ఓకే, నేను అన్నీ చేశానా, చెత్తకుప్పలో వేసిన తీసినేది అది ఒక టాస్క్ అని నేను అనుకోలేదు. అది అట్లాంటివి నువ్వు చేస్తావేమో, నేను చెయ్యను. మార్నింగ్ కూడా అందరికన్నా ముందు లేచి డిషెస్ కడిగాను నేను. ఆదిత్య గారు వచ్చి హెల్ప్ చేశారు. అడగండి చేశానో లేదో, అన్నీ చేస్తున్నానో లేదో, ఒక క్లారిటీ ఉందో, స్ట్రాంగ్గా చేస్తున్నలేదో నాకు తెలుసు అంటే చేసింది. అదైతే మార్నింగ్ అయితే నేను చెప్పాను కదా చేసింది. సోనియా అంటుంది, నువ్వు అన్ఫిట్, ఎందుకంటే నీకు లీడర్షిప్ క్వాలిటీ లేదు, సరిగా డిస్కస్ చేయవు, నీకు అర్థం అవ్వల, సెన్స్ లేదు, ఏది పర్సనలో ఏది అని క్లారిటీ లేదు నీకు అని చెప్పేసి అంటుంది. ఏది పడితే అది అంటే ఒక మాట అనే ముందరగా అవతల పర్సన్ని ఇది నామినేట్ చేసేదానికి ఇది రీజన్ కరెక్టేనా కాదా అని ఆలోచించకుండా సోనియా మాట్లాడేస్తుంది అనమాట. మాటలు బాగా వదిలేస్తుంది. మళ్ళీ ఎందుకు అలా చేస్తుందో. సీత అంటుంది, చాలా చిన్నగా అంటుందన్నమాట, బొక్కలాగా చేసావులే, బొక్కలాగా ఆమె అంటుంది, కవరింగ్ చేసుకుంటుంది. మళ్ళీ ఏమన్నా నిందో తెలీదు. బొక్కలాగా చేసుకున్నాను ఆర్గ్యుమెంట్ అని, నేను అనుకున్నాను నిన్ను కాదు అని చెప్పేసి అంటుంది అనమాట. సోనియా అంటుంది, పిచ్చిగా మాట్లాడకు,
నేను నిన్ను అనలా, నన్ను నేను అనుకున్నా అని చెప్పేసి అంటుంది సీతా సోనియాని. అదే కొంచెం మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడు, ఇట్లాంటి వర్డ్స్ వాడుకో. ఆమె అయితే వాడచ్చు, ఆమె అయితే ఏమైనా అనొచ్చు సోనియా. తర్వాత మణికంఠ అని పిలుస్తారనమాట. ఆదిత్య గారిని చేస్తాడు మణికంఠ. అబ్బా ఇక్కడే ఆయన యాక్షన్స్ చూడలేము ఆదిత్య గారి. చెప్తాడు మణికంఠ రీజన్ నామినేషన్ చేసేటప్పుడు. ఆదిత్య గారు మిమ్మల్ని చేస్తున్నాను ఎందుకంటే మీరు స్మైల్తో మాట్లాడటం చూశాను అందరితో, టాస్కుల్లో చూడలా, ప్రెజర్ వచ్చినప్పుడు టాస్క్లో ఎలా ముందుకు వెళ్తారో చూడాలి అని ఉంది, అందుకే అంటారనమాట. ఆదిత్య చెప్తాడు, ఇది మీరు నామినేషన్ చేసినట్టు లేదు, నా గురించి ప్రమోషన్ ఇచ్చినట్టుంది. ఓకే, నాకు చాలా హ్యాపీగా ఉంది, నన్ను మీరు బాగా ప్రమోషన్ ఇచ్చినందుకు ప్రజలకి. నాలో ఇంకో ఫేస్ ఉంది, ముందు ముందు ఆ రియల్ ఫేస్ ఏంటో మీకు తెలుస్తుంది అని చెప్పేసి వేయించుకుంటాడు పెయింట్. తర్వాత మణికంఠ ఆర్జే శేఖర్ని చేస్తాడు. ఫస్ట్ డే నాగ్ సారు మీకు స్వీట్స్ ఇచ్చినప్పుడు సాటర్డే మీరు అందరికీ ఇవ్వమని చెప్పారు నాగార్జున సార్. మీరేం చేశారు, వెళ్ళి మీ టీంలో ఉన్న లాకర్లో పెట్టుకున్నారు. అంటే మీరు అక్కడ సపరేట్ చేసినట్టుగా అనిపించింది, నాకు నచ్చల. ఆర్జే అంటారు, నేను మంచి పాయింట్ చెప్పావు, అంత మంచి పాయింట్ అని ఇది కాదు, ఇది నామినేట్ చేసే పాయింట్ కాదు, బట్ నీకు క్లారిటీ ఇస్తా. నేను వేరే ఎక్కడ పెట్టడానికి ప్లేస్ లేక అక్కడ ఉంటుందని చెప్పేసి పెట్టానంతే, మా టీం వాళ్ళే తినాలని కాదు, అందరికీ ఇచ్చాను. తర్వాత కావాలంటే నువ్వు తీసుకోవాల్సింది, నేను అందరికీ పంచమని నాకు చెప్పలేదు అని చెప్పేసి చెప్తారు ఆర్జే. తర్వాత మణికంఠ అంటాడు, ఇప్పుడు రియల్ జోక్ చెప్తే నవ్వుతారు, సిల్లీగా ప్రతిదానికి జోక్ వేస్తే అది మెయిన్గా ఎమోషన్లో ఉన్నప్పుడు జోక్ వేస్తే అది ఎవరికి నచ్చదు, ఇది మెయిన్ పాయింట్, మీరు అది మెయిన్ పాయింట్ కాదన్నారు కదా అని చెప్పేసి అంటాడు మణికంఠ. ఇది కూడా కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏవి చెప్పాలనో తెలియదు, నేను అందరి దగ్గర జోక్స్ వెయ్యను, ఎవరైతే ఓకేనో వాళ్ళ దగ్గర మాత్రమే నార్మల్గా జాయ్ఫుల్గా ఉంటాను, నువ్వు అనుకున్నట్టు ఎవరినైనా కనుక్కో, అలా హర్ట్ చేశానేమో అని చెప్పేసి అంటారు ఆర్జీ గారు. అడికైపోతుంది. ఆదిత్య గారు వస్తారనమాట, నామినేషన్ చేయమంటే అభయం చేస్తాడు. ఇది బీబీ నాకు చాలా ఇంపార్టెంట్, మనీ కోసమైనా చారిటీ కోసమైనా చాలా అవసరం, నువ్వు చాలా స్ట్రాంగ్ నాకంటే, అందుకే నామినేట్ చేస్తున్నాను. ఆదిత్య గారికి అబ్బాయి స్ట్రాంగ్ అంట, ఈయన గెలవడానికి అడ్డం వస్తారని నామినేషన్. ఏమన్నా రీజనా ఆదిత్య గారికి? ఆమెనే చెప్పినాడు, కరెక్ట్ రీజన్స్ చెప్పడం రాదు నామినేషన్స్ చేయడానికి. అభయ్ చెప్తారు, మీరు చెప్పారు కదా నేను స్ట్రాంగ్ అని, అది ఒక్కదానికి మాత్రం యాక్సెప్ట్ చేస్తానా, మీరు ఇంపార్టెంట్ అన్నారే అది ఎవరికైనా ఇంపార్టెంటే అని చెప్తాడు అనమాట. తర్వాత ఆదిత్య శేఖర్ని చేస్తాడు. ఎవరైతే క్లోజో కూర్చొని మాట్లాడుతూ అంటాడో వాళ్ళనే నామినేషన్ చేస్తాడు. ఎంత అస్సలు ఆ పాయింట్ అస్సలు నచ్చలేదు. ఇప్పుడు ముందే చెప్పేస్తున్నాడు, నేను ఎవరికి క్లోజో వాళ్ళకే చేస్తాను, నేను నీకు చేస్తానని. అంటే నీకు వేరే వాళ్ళకి చేయడానికి ధైర్యం లేదు, అంతే కదండి. యాక్సెప్ట్ చేస్తారా లేదా నా మాటకి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు ఆదిత్య గారు ఏం పాయింట్స్ ఉన్నారని ఆర్జే గారిని అభయ్ గారిని చేశారు, వాళ్ళతోనే క్లోజ్గా ఉంటాడు. వేరే వాళ్ళకి చెప్పడానికి చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, ఎందుకు వాళ్ళకు రీజన్స్ చెప్పించే ధైర్యం చేసి చేయలేకపోతున్నాడు. నీకు బీబీ అంత ఇంపార్టెంట్ అయినప్పుడు, నీకు నామినేషన్ చేయడానికే ధైర్యం లేనప్పుడు ఇంకా టాస్క్ ఏం ఆడతావు ధైర్యంగా? ఎంత సిల్లీగా, అస్సలు నచ్చలే. అస్సలు ఆయన ఏంటో అర్థం కావట్లేదు అసలు ఆదిత్య గారు. శివాజీ గారిని కాపీ కొట్టడానికి చాలా ట్రై చేస్తున్నాడని నాకు కూడా అనిపించిందండి. కొన్ని చోట్ల ఆయనలాగా బిహేవ్ చేద్దామని చాలా ట్రై చేస్తున్నారు, బట్ అస్సలు పీచుక పుల్లతో కూడా సరిపోదు ఆయనతో. శేఖర్ గారిని చేస్తారు.
ఆదిత్య గారు చెప్తారనమాట. ఇది కామెడీ కాదు, మీ వల్ల హౌస్లో చాలా నష్టం అవుతుంది, ఒప్పుకుంటారా ఆర్జే గారు అంటారు. ఆయన వల్ల ఏం నష్టం జరిగిందండి? ఒక్క నష్టం ఏదన్నా జరిగిందేమో చెప్పమనండి ఆదిత్య గారిని. ఏమన్నా రీజన్ అది? నన్ను బ్యాడ్ చేస్తే మీకేం రాదు, మీరు ఇండిసిప్లైన్ పర్సన్ అంటారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను బ్యాడ్ చేయాలని, నిన్ను బ్యాడ్ ఎక్కడ చేశానో నాకు చెప్పు. నేను డిసిప్లైనో కాదో నువ్వు చెప్పకు, ఓకే? నేను ప్రతి చోట కామెడీ చెయ్యను. ఎవరైతే కన్వీనియంటో వాళ్ళతో క్లోజ్గా ఉండే వాళ్ళతోనే నేను చేస్తాను, అది నీకు కూడా తెలుసు. ఇది కాదు ఆర్జే గారు, మీరు దేని గురించో ఆలోచిస్తూ ఉంటారు, అంత కాన్సన్ట్రేషన్ చేయట్లేదు దేంట్లో. ఆర్జే అంటారనమాట, మీరు అభయ్ చెప్పారు అది చెప్పలేదు. అభయ్కి ఏదైతే రీజన్ చెప్పారో అతనికి క్లారిటీగా రీజన్ చెప్పలేదు. ఇప్పుడు నాతో కూడా అదే చెప్తున్నారు. పైగా నేను ఇండిసిప్లైన్ అంటున్నాను. ఐఎమ్ నాట్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైన్ అని చెప్పేసి ఒక డైలాగ్ చెప్తాడు ఫన్నీగా. అక్కడి పోయి నామినేట్ చేస్తాడు, మళ్ళీ హక్ చేసుకుంటాడు, మళ్ళీ కిస్ పెడతాడు ఆర్జే గారికి. ఆదిత్య గారు ఏంటో ఆయన అర్థమే కావట్లేదు. పక్కన అందరైతే మీరు టామ్ అండ్ జెర్రీ లాగా అనిపిస్తున్నారు అని చెప్పేసి అందరు నవ్వుతారనమాట. తర్వాత విష్ణుప్రియ అని పిలుస్తారనమాట. మణికంఠ అని చేస్తుంది, నువ్వు ప్రాబ్లం ఉంది అని నాకు ఇమీడియట్గా చెప్పి ఉంటే నేను అర్థం చేసుకునేదాన్ని. బట్ నువ్వు మోసం చేసినట్టు కపట నాటకంలాగా అనిపించింది నాకు. ఎందుకంటే ఇమీడియట్గా నీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే నేను అక్కడే రియాక్ట్ అయ్యేదాన్ని. అలా కాకుండా నువ్వు పక్కన వచ్చి ఇప్పుడు చెప్తున్నావు చూడు, అది నాకు నచ్చలేదు. సేమ్ మణికంఠ కూడా అంతే. వేరే వాళ్ళకి చేయడానికి రీజన్స్ లేక, రీజన్స్ చెప్పడానికి తనకు ధైర్యం లేక ఎవరితో అయితే మాట్లాడతాడో వాళ్ళనే వెళ్ళి వేస్తాడనమాట. సేమ్ మణికంఠ కూడా అంతే. ఎవరైనా స్పేస్ ఇస్తేనే చేస్తారు అది అని చెప్పేసి చెప్తుందనమాట విష్ణుప్రియ. మణికంఠ అంటాడు, నువ్వు ఇవ్వు అనింటే నేను ఇచ్చేసాను, అంతేకాని వేరేదేం లేదు, బట్ ఓకే అని చెప్పేసి మణికంఠ వేయించుకుంటారనమాట. తర్వాత సోనియాని చేస్తుంది. విష్ణుప్రియ అంటుంది, నువ్వు స్ట్రాంగ్ ఎప్పుడు, బట్ నేను సారీ చెప్పినా నువ్వు అది మనసులో పెట్టుకొని నాగ్ సార్ దగ్గర నెగిటివ్గా నన్ను మాట్లాడావే, అది నాకు నచ్చలేదు. కోపం వచ్చినప్పుడు కొన్ని మాటలు అనేస్తూ ఉంటావు, అది నచ్చలేదు. అదర్వైజ్ నువ్వు పర్ఫెక్ట్ అని చెప్పేసి అంటుంది విష్ణుప్రియ. సోనియా అంటుంది, నువ్వు అలా ఆలోచించకుండా మాట్లాడేది నువ్వు. ఇష్టం ఉందా లేదా అనే సెన్స్ ఉందా లేదా అనకుండా కామెడీ చేస్తావు, అలా చేసేది నువ్వు అంట. విష్ణు అంటది, మీరు నన్ను, మీకన్నా నేను చిన్నదాన్ని, మీరు అంత చదివినవారు, అలా మాట్లాడడం బాగలేదు అంటుందన్నమాట. నిజంగానే సోనియా అస్సలు సరిగా మాట్లాడలేదు. డిఫెన్స్ చేసుకోవచ్చు, బట్ అది ఒక ఉంటుంది లిమిట్, అది క్రాస్ చేసిందనమాట నిన్న సోనియా. నేను నీకు క్లారిటీ ఇవ్వడానికి అడల్ట్ అని నువ్వు అన్నావు, నేను కాదు. నీకు లీడర్షిప్ క్వాలిటీసే లేవు, అందరికీ నేర్పించలేడానికి నేను ఇక్కడికి రాలేదు అంటుందన్నమాట. సోనియా ఆ మాట చెప్తూ గొనుక్కుంటూ వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంకా పెయింట్ వేయించుకోవడానికి విష్ణు అంటుంది, ఎందుకు గొనుక్కుంటున్నావు? దేవునిచ్చిన జ్ఞానాన్ని సరిగా యూజ్ చేయి, అది చదువుకున్నావు, పైగా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి విష్ణుప్రియ అంటుందన్నమాట. పెయింట్ వేయించేసుకుని తర్వాత ఆర్జే గారు ఛాన్స్ వస్తుంది, మణికంఠ అని చేస్తారు. ఒకరికి నీకు ప్రాబ్లం ఉందంటే వాళ్ళతో మాట్లాడుకో, అందరితో బాగున్నావని అనుకుంటున్నావు, కానీ అందరికన్నా టఫెస్ట్ ఫ్లాష్ బ్యాక్ ఏదో ఉంది, సర్లే తెలుసుకుంటారులే అనుకున్నా, కొంచెం చేంజ్ వచ్చింది అనుకుంటున్నా, బట్ స్టిల్ ఇంకా మారాలి నువ్వు అని చెప్పేసి ఆర్జే గారు అంటారు. మణికంఠ అంటారనమాట, మీతో నేను ప్రూవ్ చేసుకోవడానికి అవసరం లేదు, నాకు ప్రొజెక్ట్ చేసుకోవడం అది నా ఇష్టం, నాట్ యాక్సెప్ట్ ఇట్, మీ పాయింట్స్ నేను యాక్సెప్ట్ చేయలేదు అంటాడనమాట.
తర్వాత ఆదిత్య అని చేస్తారు. ఆర్జే గారు అంటారు, నేను నామినేట్ చేయాలి అని అనుకోలేదు, బట్ నువ్వు ఇందాక మాట్లాడావే అది నాకు చాలా హర్టింగ్ అనిపించింది. నిజంగానే చాలా హర్ట్ చేశారు ఆదిత్య గారు ఆర్జే గారిని. అందుకు నేను చేస్తున్నా, నన్ను అంటారు. నేను నీతో కలిసి నడుస్తూ జోక్ వేసి విసిగించానని నాకు ఇప్పుడే తెలిసింది. ఓకే, ఒక క్లారిటీ ఇద్దాం అనుకున్నా, కానీ ఏదన్నా అడిగినప్పుడు అది తిరిగి నువ్వు నన్నే అంటావని నేను అనుకోలేదు. నేను ఎవరినైనా డల్గా ఉంటే కొంచెం ఓదారుద్దామని అలా అనుకున్నా తప్ప కావాలని సెన్స్ లేకుండా జోక్స్ ఎవరి దగ్గర వేయలేదు అంటారనమాట. ఆదిత్య అంటాడు, నాకు నిద్ర వస్తుంది ఆర్జే, అయినా నేను ఆపుకుంటున్నా. నా ఏజ్కి నేను ఆపుకుంటున్నా. బట్ ఎందుకు? నాకు బేబీ ఇంపార్టెంట్, మనీ ఇంపార్టెంట్. నాకు ఎక్కువ అయినా చేస్తున్నా నేను 100%. నాకు ఎంత నా ఏజ్కి నేను ఎంత ఇవ్వగలను అంత ఇస్తున్నా. 100% ఇవ్వలేను ఆర్జే నేను. ఏమన్నారు అస్సలు. ఆదిత్య గారిని చూస్తే నవ్వొచ్చినప్పుడు, తనకు ఒకటే ఇంపార్టెంటా? అందరికీ ఇంపార్టెంటే కదండి బేబీ అంటే. ప్రతిసారి ఏజ్ని మనీ ఇంపార్టెంట్, నాకు మనీ ఇంపార్టెంట్ అని మెన్షన్ చేసి అక్కడ ఇట్లా పడితే అట్లా మాట్లాడడం, అసలు ఏం మాట్లాడాలో తెలియదు అనుకుంటా ఆయనకి. వేయించుకుంటాడు పెయింట్, హక్ చేసుకుంటాడు మళ్ళీ. తర్వాత అది అండి, ఆడికి అయిపోతుందన్నమాట. ఇంకా ఉన్నాయి నామినేషన్స్. ఇంకా మనకి ఎవరిది ఉంది, పృథ్వీది ఉంది, యష్మిది ఉంది, నిఖిల్ది ఉంది. ఇంకా ఉన్నాయన్నమాట నామినేషన్స్. అది ఈరోజు జరుగుతుంది. మనకు నిన్న ఎపిసోడ్లో కంప్లీట్ అయిపోయిందనమాట, మామూలుగా జరగలేదు. ఇవి మెయిన్ ఇష్యూస్. ఈరోజు అంతా ఉండకపోవచ్చు నామినేషన్స్. ఒక్క పృథ్వీ ఇష్యూ ఒక్కటే జరుగుతుంది. పృథ్వీ ఎవరినైతే నామినేషన్ చేస్తారో వాళ్ళది చాలా ఇష్యూ ఉంది ఈరోజు. అది నెక్స్ట్ ఎపిసోడ్, రేపటి ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఇప్పటికే లెంత్ అయిపోయింది వీడియో. ఇంకొకటి, యష్మికి స్పెషల్ పవర్ అయితే ఇస్తారనమాట. ఇప్పుడు నామినేషన్స్ అంతా అయిపోయినాక ఒకరిని సేవ్ చేసే ఛాన్స్ అయితే ఇస్తారనమాట. దాంతో ప్రేరణని సేవ్ చేస్తుంది. నేను ఆల్రెడీ ఎవరెవరు నామినేషన్స్లో ఉన్నారో నేను ఆల్రెడీ చెప్పానమాట. చూడని వాళ్ళు ఉంటే షార్ట్స్ చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్ రివ్యూతో అయితే వస్తాను. ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ ఏం జరుగుతుంది అనేది షార్ట్స్లో పెడుతూ ఉంటాను. ఖచ్చితంగా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి.